గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పూజ ఆఫీషియల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని నేను అనుకుంటున్నాను. సో నేనైతే చాలా రోజుల తర్వాత అయితే మీ ముందు వచ్చేసాను. మధ్యలో అయితే వీడియోస్ ఆపేసాను అనమాట. సో ఇప్పటి నుంచి అయితే నేను కంటిన్యూగా వ్లాగ్ చేస్తాను. సో గైస్ ఇలా ముచ్చట ఏంటంటే షామీర్పేట్ కట్ట మైసమ్మ టెంపుల్కి అయితే నేను వచ్చేసాను. బోనం అమ్మవారికి బోనం సమర్పించేద్దామనేసి. సో బోనాలు అయితే రెడీ అవుతున్నాయి అనమాట. చూసేద్దాం రండి. ముందుగా పరమాన్నం ఉండే ముందు పొయ్యికి పూజ చేయాలి కాబట్టి పిన్ని అయితే పూజ చేయడం స్టార్ట్ చేసిందనమాట. సో నేను మా చెల్లి అయితే పచ్చి మసాలా దించుతున్నాం అనమాట బగారన్నంలోకి చికెన్కి. మా తమ్ముడు వచ్చేసి చాలా డిస్టర్బ్ చేస్తున్నాడు మమ్మల్ని. ఇక్కడ మా పిన్ని ఇంకా ఆంటీ ఇద్దరు కలిసి అమ్మవారికి ఒడి బియ్యం అయితే కలుపుతున్నారు అనమాట. సో మా చెల్లి వచ్చేసి బోనాలు చేస్తుంది, చాలా బాగా చేస్తుంది అనమాట. మా చెల్లి ఎప్పుడైనా తనే చేస్తుంది. అండ్ మా మమ్మీ వచ్చేసి వంటల దగ్గర కూర్చుంది అనమాట. మమ్మీ హాయ్ హాయ్ ఫ్రెండ్స్. సో నా వ్లాగ్ని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం అయితే చూసేసేయండి గైస్. అండ్ లైక్ కూడా చేయండి. ఏం చేసినావు శివ? ఒక పందెం ఎందుకు వస్తావో ఏమో నువ్వు అయితే. పంజయ్ అంటే థమ్స్అప్ అవుతుంది కదా చూడు. ఏం లెక్క పిన్న అయితే అక్క చెల్లెలు అయితే ఇద్దరు కూర్చున్నారు గైస్. చెల్లెనేమో బోనం పూజించేసింది, అయిపోయింది. బోనం అన్నంలో పెట్టింది, బోనం అయితే రెడీ అయిపోయింది అనమాట. అక్కనైతే ఇక కంకణాలు కడుతుంది అనమాట అందరి కోసం. ఇంకా ఊసి సో గైస్ బోనాలు ఒడిబియ్యం అయితే రెడీ అయిపోయినాయి అనేసి అవి సైడ్లో పెట్టాము. అండ్ నెక్స్ట్ పిన్ని వచ్చేసి అందరికీ బొట్టు ఇంకా కంకణాలు అయితే కడుతుంది అనమాట. సో ఈ వ్లాగ్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. సో ఇక్కడ చికెన్ కూడా రెడీ అయిపోతుంది. ఫస్ట్ అయితే మేము టెంపుల్కి వెళ్ళి అమ్మవారికి బోనం సమర్పించి అలాగే ఒడిబియ్యం కూడా పోసేసిన తర్వాత మళ్ళీ రూమ్కి వచ్చేసిన తర్వాత అప్పుడు మేము భోజనం చేస్తాము. సో గైస్ దర్శనం అయితే చాలా బాగా అయ్యింది. అమ్మవారిని చూస్తూ అలానే నిలబడిపోయాం అక్కడ. సో ఈ బ్లాగ్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఇప్పుడు మా పూజ మేము అందరం కలిసి కట్టమైసమ్మ టెంపుల్కి వచ్చినాము. ఇప్పుడే బోనం సమర్పించినాము, ఒడి బియ్యం కూడా సమర్పించినాము అమ్మవారికి. ఆషాఢ మాసం కదా, ఎంత వీలైతే అంత వరకు అన్ని గుళ్ళకి పోయే ప్రయత్నం చేస్తున్నాము. కొంచెం వీలు పడితే ఇంకా వేరే గుళ్ళకి కూడా పోతాము. కాబట్టి మా పూజకు అందరూ సపోర్ట్ చేయండి, మీరు కూడా అందరూ కూడా చేయండి. మా లాగ్ అయితే చూసారు కదా, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. అక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి గైస్. కామెంట్ ఖచ్చితంగా పెట్టండి. అండ్ నెక్స్ట్ బ్లాగ్ ఎలా తీయాలో కూడా అది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే నేను ఖచ్చితంగా రిప్లై మాత్రం ఇస్తాను. ఇన్స్టాలో మెసేజ్ చేసినా కానీ అలాంటి మంచి మంచి బ్లాగ్స్ అయితే తీస్తాను. సో డూ సపోర్ట్ మీ గైస్. నెక్స్ట్ బ్లాగ్.